హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఏప్రిల్ 20 మరియు 22వ తేదీలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇంటర్నెట్ మీద చాలా నియంత్రణ అన్నటువంటిది ఎక్కువ అవుతోంది అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్. అంటే మన దేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న అల్లర్లు జరిగినా, ఏ చిన్న ఘర్షణలు వచ్చినా కూడా ఫస్ట్ గవర్నమెంట్ చేసే పని అక్కడ ఇంటర్నెట్ సేవలు అన్నటువంటివి కట్ చేయటం. ఎందుకని అంటే అక్కడ ఉన్నటువంటి న్యూస్ మరింతగా బయటికి వెళ్ళకూడదు అన్నటువంటి ఉద్దేశంతో. మరి అలా ఇంటర్నెట్ని నియంత్రించడం కరెక్టేనా? చట్టాలు, కోర్టులు దీని గురించి ఏం చెప్తూ ఉన్నాయి, వేరే దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇచ్చారనమాట. అయితే ఇక్కడ మనం గమనించాలి, మనకి ఇంటర్నెట్ ఫ్రీడమ్ అన్నటువంటిది ఉంటుంది. ఇంటర్నెట్ని వాడేటటువంటి ఫ్రీడమ్ మనకి ఎప్పుడూ ఉంటుంది. మరి ఆ ఇంటర్నెట్ ఫ్రీడమ్ అన్నటువంటిది ఎంతవరకు కంప్లీట్ ఫ్రీడమ్ని ఇస్తోంది మనకి? రెండవది వచ్చేసరికి గోప్యతా హక్కు, అంటే రైట్ టు ప్రైవసీ అన్నటువంటిది. రైట్ టు ప్రైవసీ, ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. అసలు లింక్ ఏంటి అన్నటువంటిది ముందు చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గమనించాలి, నార్మల్గా ఏమవుతుంది, అంతర్జాతీయ సంస్థలు ఏమని చెప్తున్నాయి, మన దగ్గర ఏ ప్రాంతంలో ఎక్కడ ఘర్షణలు వచ్చినా ఇలా ఇంటర్నెట్ సేవలను అర్ధాంతరంగా నిలిపివేస్తూ ఉన్నారు అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు ఇండియాలో 2018లో దాదాపు 135 సార్లు ఇలా ఇంటర్నెట్ని ఆపేయటం జరిగింది. 2020లో 132 సార్లు, 2023లో అయితే 96 సార్లు ఇలా ఇంటర్నెట్ని మనం కట్ చేశామన్నమాట. ఇలా ఇంటర్నెట్ని కట్ చేసేటటువంటి విషయంలో భారతదేశం గత 6 సంవత్సరాలుగా ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంతేకాకుండా కేరళ హైకోర్టు అన్నటువంటిది 2019లో ఒక తీర్పు ఇచ్చింది. ఏమని? ఇంటర్నెట్ అన్నటువంటిది ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్ అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు ఇంటర్నెట్ ఫ్రీడమ్ అన్నటువంటిది మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో, అంటే మనము ఆర్టికల్ 19 కింద భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ ఉంటాం, రైట్ టు ఎక్స్ప్రెషన్ అనేసి, అందులో భాగం అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు 2015లోనే సుప్రీంకోర్టు శ్రేయా సింఘాల్ కేసులో ఏమని చెప్పింది, ఈ ఇంటర్నెట్ ఎరాలో వాక్ స్వాతంత్ర హక్కు ప్రాధాన్యం అన్నటువంటిది చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సామాజిక మాధ్యమాల్లో చాలా అంశాలని పంచుకుంటూ ఉంటాం, వాటి మీద పరిమితులు విధించి ఉల్లంఘించిన వాళ్ళని అరెస్ట్ చేయటం, ఇదంతా రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా సుప్రీంకోర్టు శ్రేయా సింఘాల్ కేసులో 2015లోనే తీర్పు ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లేస్లో అల్లర్లు జరుగుతున్నాయి, దాని గురించి మన దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఆ విషయం ఏది తెలియకపోతే అడిగే హక్కు కూడా ప్రజలకు ఉంటుంది. మరి దాన్ని కూడా ఉల్లంఘించి శాంతి భద్రతలు పరిరక్షించాలి అనేసి ఇంటర్నెట్ విషయంలో ప్రభుత్వం చేపట్టే చర్యలు అన్నటువంటివి రాజ్యాంగ విరుద్ధం అనేసి చాలామంది యొక్క వాదన. మరి ఈ ఇంటర్నెట్ వినియోగాన్ని నియంత్రించటం అనేది ప్రజాస్వామ్య దేశాలు అన్నటువంటివి చేయదగినటువంటి పనేనా అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ ధరిత్రి దినోత్సవం లేదా ఎర్త్ డే అనేసి పిలుస్తూ ఉంటాము. అంటే మన భూమి మీద ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా దెబ్బతింటుంది. మరి దాన్ని మనం కాపాడుకోవాలి అన్నటువంటి నేపథ్యంలో అవేర్నెస్ని క్రియేట్ చేయటం కోసం మనము ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీని ధరిత్రి దినోత్సవం లేదా ఎర్త్ డేగా జరుపుకుంటుంటాం. మరి ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం ప్రకృతిని పరిరక్షించుకున్నప్పుడే మనతో పాటు మిగతా జీవరాశులన్నీ కూడా మనగలుగుతాయి. అంతేకాదు మన భావితరాల కోసం మనం ప్రకృతిని అంతే జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాళ్ళ చేతిలో పెట్టాలి. దీనికోసం ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించుకోవటం, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోవటం, మనం ఏవైతే వివిధ లక్ష్యాలు పెట్టుకున్నామో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కింద వీటిని గనక మనం రీచ్ అవ్వగలిగితే, మనము నెట్ జీరో లక్ష్యం అనేసి పెట్టుకున్నాం, 2070 కల్లా చేరుకోవాలనేసి. ఈ లక్ష్యాన్ని గనక మనం రీచ్ అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఏవైతే భూతాపం కానివ్వండి, ఈ వాతావరణ మార్పులు కానివ్వండి, వీటిని కొంతవరకైనా అంటే తగ్గించగలమో లేదో అన్నటువంటిది పక్కన పెడితే పెరగకుండా చూసుకుంటే గనక మన భావితరాల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటిది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాలి, ఈ సంవత్సరం ఈ ఎర్త్ డే సందర్భంగా థీమ్ ఏంటి, థీమ్ లేదా ఇతివృత్తం అంటాం కదా, థీమ్ ఏంటి అంటే ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. అంటే ఇక్కడ ప్లాస్టిక్స్ వల్ల ఎంత విధ్వంసం అనేటటువంటిది చెలరేగుతోంది అనేసి మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు ఈ సంవత్సరం ఎర్త్ డే సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ 2040వ సంవత్సరానికి వచ్చేసరికి అన్ని రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని 60% మేర తగ్గించాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. మరి దీని అమలు అన్నటువంటిది సరిగ్గా గనక జరిగితే చాలు, ప్రస్తుతం మనకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ప్రజల యొక్క జీవన శైలిని మార్చుకుంటూ మనం గనక ముందుకెళ్ళగలిగితే మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కల్తీ మద్యానికి సంబంధించి. కల్తీ మద్యం తాగి ఇదిగో ఇక్కడ ఇంతమంది చనిపోయారు, అక్కడ అంతమంది చనిపోయారు అన్నట్టుగా మనం చాలా న్యూస్లో చూస్తూ ఉంటాం, అవునా? మరి ఇక్కడ గమనించాలి ఏంటి, ప్రభుత్వ నివేదికల ప్రకారం చూస్తే మన దేశంలో కల్తీ మద్యానికి బలయ్యేటటువంటి వాళ్ళు చాలామంది పేదలే ఉన్నారు. ఎందుకు అంటే వివిధ రకాల రసాయనాలు కలిసి ఉన్నాయి కాబట్టి. దాంతో వాళ్ళ యొక్క లివర్, గుండె, జీర్ణకోశం ఇలాంటి చాలా అవయవాలు దెబ్బతిని క్యాన్సర్లు వచ్చి వైద్యం చేయించడం కోసం చాలా కుటుంబాలు అప్పుల పాలవుతూ కొంతమంది మరణిస్తూ ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలో అసలు ఆల్కహాల్ అన్నటువంటిది మనకి రాజ్యాంగంలో 7th షెడ్యూల్ అన్నటువంటిది ఉందన్నమాట. 7th షెడ్యూల్, ఇందులో మొత్తం 3 లిస్టులు ఉన్నాయి. ఏంటవి? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, అలాగే కంకరెంట్ లిస్ట్ అనేసి మొత్తం 3 లిస్టులు ఉన్నాయి. మరి అందులో ఆల్కహాల్ అన్నటువంటిది ఏ లిస్టులోకి వస్తుంది అనేసి మనం చూస్తే స్టేట్ లిస్ట్ కిందికి వస్తుంది. 7th షెడ్యూల్లోని స్టేట్ లిస్ట్ కిందికి ఆల్కహాల్ అన్నటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటో తెలుసా? పారిశ్రామిక మద్యం అంటే ఏంటి? ఈ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో, మరి ఈ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అన్నటువంటిది ఇప్పుడు దీని యొక్క అధికారం ఇటు స్టేట్ గవర్నమెంట్ది వస్తుందా, లేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుందా? దీని విషయంలో రెండింటికి మధ్య సుప్రీంకోర్టులో వాదనలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఈ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది బాగా దుర్వినియోగం అవుతుంది కాబట్టి దీని విషయంలో చాలా మరణాలు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఆ పారిశ్రామిక రసాయనాలతో తయారయ్యేటటువంటి మద్యం వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. కాబట్టి అసలు ఎవరిది రెస్పాన్సిబిలిటీ అన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు అన్నటువంటిది నడుస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉచితాలు లేదా ఫ్రీ బీస్ అంటూ ఉంటాం. అంటే ఏంటి? చాలామంది ఎన్నికలకు ముందు ఎన్నికల్లో గెలవాలన్నటువంటి నేపథ్యంలో ఇదిగో మేము గెలిస్తే అది ఉచితంగా ఇస్తాం, ఇది ఉచితంగా ఇస్తాము అన్నట్టుగా చాలా వాగ్దానాలు చేస్తూ ఉంటాయి, అవునా? మరి అలా ప్రజలకి ఉచితాలు ఇస్తామనేసి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు చెప్తూ ఉంటాయి కదా. మరి ఆ ఉచితాలు ఏవైతే ప్రభుత్వాలు అనేవి అమలు చేస్తున్నాయో వాటి మీద ఒక శ్వేతపత్రం, వైట్ పేపర్ అనేది విడుదల చేయాలి, దాని గురించి సమగ్ర చర్చ అనేటటువంటిది అవసరం అన్నట్టుగా దువ్వూరి సుబ్బారావు, ఈయన భారతీయ రిజర్వ్ బ్యాంక్కి మాజీ గవర్నర్ అన్నమాట, ఈయన ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, ఈయన ఏం చెప్పారు? అభివృద్ధికి సంబంధించి దేశానికి 4 స్తంభాలు అన్నట్టుగా చెప్పారు. ఏమేంటి? చట్టబద్ధమైనటువంటి పరిపాలన, బలమైనటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్య జవాబుదారీతనం, పటిష్టమైనటువంటి సంస్థలు. ఇవి అభివృద్ధి చెందిన దేశానికి 4 స్తంభాలు లాంటివి. అవి మన దేశంలో లేవనేసి నేను చెప్పలేను, కానీ అన్నీ ఉన్నాయనేసి అనుకోలేని పరిస్థితి ఉంది మన భారతదేశంలో అన్నట్టుగా ఈయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా FRBM, ద్రవ్య బాధ్యత బడ్జెట్ నిర్వహణ యొక్క పరిమితుల్ని కొన్ని రాష్ట్రాలు అతిక్రమిస్తూ ఉన్నాయి అన్నట్టుగా కూడా ఈయన మాట్లాడారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సుప్రీంకోర్టు మద్రాస్ కేసులో ఒక తీర్పు ఇచ్చింది. ఏమని? చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడడం నేరం కాకపోవచ్చేమో కానీ చిన్నపిల్లల్ని ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయటం చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయమే, అంతేకాదు ఇది నేరం కూడా అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అశ్లీల వీడియోల్ని డౌన్లోడ్ చేసుకొని చూస్తే పోక్సో, ఐటీ చట్టాల కింద దాన్ని నేరంగా పరిగణించలేం. కానీ పిల్లలను ఉపయోగించి చేస్తే దాన్ని నేరంగా పరిగణించవచ్చు. దానికి సంబంధించే సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నేచర్ అన్నటువంటి సైన్స్ వార్తాపత్రిక ఒక సంపాదకీయాన్ని రాసింది. అందులో భాగంగా ఏమని చెప్పింది? సైన్స్ శక్తిగా ఎదిగేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది, కానీ దీనికోసం పరిశోధనలకు కేటాయింపులు అన్నటువంటివి పెరగాలి. మనము చూస్తే ప్రపంచంలో అతిపెద్ద 3వ ఔషధ పరిశ్రమ భారతదేశంలోనే ఉంది. చౌకగా ఔషధాలు, జెనరిక్ డ్రగ్స్ని మన భారతదేశం సరఫరా చేస్తోంది. అయితే లాస్ట్ ఇయర్ చంద్రుడి మీద కూడా వ్యోమనౌకను దించినటువంటి 4వ దేశంగా మన భారతదేశం ఉంది. మన దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల సమూహం అన్నటువంటిది ఉంది. అంతేకాకుండా మన భారతదేశం పరిశోధన వ్యయం చేస్తుంటే అందులో 60% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలే జరుగుతున్నాయి.
కేవలం 40% మాత్రమే ప్రైవేట్ రంగంలో ఉంది. కానీ ఉన్నత స్థాయి ఉన్నటువంటి దేశాల్లో ప్రైవేట్ వాటా అన్నటువంటిది కొంచెం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ ప్రైవేట్ వాటా తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా R&D మీద వ్యయాన్ని కంపల్సరీ పెంచాలి అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. నెక్స్ట్ చూడండి, తెలంగాణలో ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ SRSP నీటి మట్టం అనేది చూడండి 4 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. రీజన్స్ ఏంటి అంటే వర్షాలు సరిగ్గా కురవట్లేదు, క్రమ పద్ధతిలో ఎగువ నుంచి తగినటువంటి వరద అన్నటువంటిది రావట్లేదు. దాంతో ఇక్కడ నీటి మట్టం అన్నటువంటిది తగ్గుతోంది. మరి దీనికి క్లైమేట్ చేంజ్ కారణమా అని మనల్ని అడిగితే ఖచ్చితంగా కారణమే. ఎందుకని? వర్షాలు సరిగ్గా కురవట్లేదు, ఎల్నినో ఎఫెక్ట్ అన్నటువంటిది పెరుగుతోంది. దాని గురించి కూడా క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది కారణమే అని చెప్పచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మొన్న దేశంలో 18 లోక్సభ ఎన్నికలకి సంబంధించి పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాల్లో ఓటింగ్ అనేది పూర్తయింది. అందులో దేశవ్యాప్తంగా 62.37% పోలింగ్ అనేది నమోదైంది. అయితే తుది ఓటింగ్ శాతం అన్నటువంటిది మళ్ళీ నిర్ధారిస్తామన్నట్టుగా చెప్పారు. అయితే త్రిపురలో అత్యధికంగా 80.17% పోలింగ్ అన్నటువంటిది నమోదైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రీసెంట్గా 2550వ భగవాన్ మహావీర్ నిర్వాణ్ మహోత్సవ్ అన్నటువంటిది జరిగింది. ఇందులో భాగంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా సత్యం, అహింస లాంటివి జైనిజంలో భాగంగా బోధించటం జరిగింది. దానికి సంబంధించిన స్మారక స్టాంపు, నాణేలు వీటిని మోదీ తీసుకుని జైన సాధువులకి కృతజ్ఞతలు తెలపటం ఇవన్నీ జరిగాయన్నమాట. నెక్స్ట్ చూడండి, గత ఆర్థిక సంవత్సరంలో దేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.7% పెరిగి మొత్తం 19.58 లక్షల కోట్లకు చేరాయి. దానికి సంబంధించి పన్ను విభాగం రీసెంట్గా చెప్పిందనమాట. అంచనాలకు మించింది. 2023-24లో చూడండి దాదాపు 18%, 17.7% పెరిగాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సైబర్ యుద్ధాలను ఎదుర్కోవటం కోసం చైనా సైన్యంలో ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరే ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ అన్నటువంటిది. సో ఇది గుర్తుంచుకోవాలి, మనల్ని అడగచ్చు అనమాట. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ అనేసి ఒక కొత్త విభాగాన్ని ఏ దేశ సైన్యం రీసెంట్గా ప్రారంభించింది, దేనికోసం అనేసి అడగచ్చు, కాబట్టి గుర్తుండాలి. నెక్స్ట్ చూడండి, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ యొక్క మొదటి బ్యాచ్ని భారతదేశం ఫిలిప్పైన్స్కి ఇచ్చింది. మనం చూస్తే బ్రహ్మోస్ మిసైల్స్ని మనము అలాగే రష్యా 2 దేశాలు కలిసికట్టుగా అభివృద్ధి చేశాము. మరి మొదటిసారిగా మనం ఏ దేశానికైనా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని అమ్మాము అంటే అది ఫిలిప్పైన్సే. నెక్స్ట్ చూడండి, నౌకాదళ నూతన అధిపతిగా దినేష్ కుమార్ త్రిపాఠి ఈయన నియమితులయ్యారు. ఈ నెల 30వ తేదీన బాధ్యతల్ని స్వీకరిస్తారు. నెక్స్ట్ చూడండి, ఫినాన్షియల్ టైమ్స్ గ్లోబల్ MBA ర్యాంకింగ్స్ 2024లో హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 31వ స్థానంలో. నెక్స్ట్ చూడండి, ఏ దేశంలో లిథియం అన్వేషణకి భారతదేశానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ కంజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్కి ఇటీవల అనుమతి లభించింది అంటే అర్జెంటీనాలో. నెక్స్ట్ చూడండి, జాతీయ భద్రతా దళం NSG డైరెక్టర్ జనరల్గా నలిన్ ప్రభాత్ ఈయన నియమితులయ్యారు. నెక్స్ట్, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల యొక్క మొదటి బ్యాచ్ని భారతదేశం ఫిలిప్పైన్స్కి అందజేసింది. నెక్స్ట్ చూడండి, అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు చైర్మన్ అయినటువంటి పావులూరి సుబ్బారావు ఈయనని ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్యభట్ట అవార్డుతో సత్కరించింది. నెక్స్ట్ చూడండి, అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2024 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. మరి ఆస్ట్రేలియా ఇలా అండర్-19 ప్రపంచ కప్ విజేతగా నిలవటం ఇది ఎన్నవసారి అంటే 4వసారి. ఇవన్నీ మనం ఆల్రెడీ చదువుకున్న న్యూసే అండి, అందుకే స్పీడ్గా చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి, 2024 ఫిబ్రవరిలో ప్రబోవో సుబియాంటో ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు అంటే ఇండోనేషియా. నెక్స్ట్ చూడండి, ఏ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3వ వంతు నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుంది అన్నట్టుగా నెదర్లాండ్స్లో ఉన్నటువంటి వాగేనింగిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం అంచనా వేసింది అంటే 2050 నాటికి. నెక్స్ట్ చూడండి, ఖతార్ రాజధాని దోహాలో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024కు గాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా నిలిచింది. 2023లో అయితే ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయంగా చాంగి అన్నటువంటిది నిలిచింది. చాంగి ఎయిర్పోర్ట్ సింగపూర్లో ఉంటుంది.
నెక్స్ట్ చూడండి, స్వదేశీ పరిజ్ఞాన క్రూయిజ్ క్షిపణిని భారతదేశం విజయవంతంగా ప్రయోగించింది. ఎక్కడి నుంచి? ఒడిశాలో ఉన్నటువంటి చాందీపూర్ నుంచి డిఆర్డిఓ శాస్త్రవేత్తలు దీన్ని ప్రయోగించారు. నెక్స్ట్ చూడండి, టైమ్ మ్యాగజైన్ 2024కి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైనటువంటి 100 మంది వ్యక్తుల జాబితాలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, బాలీవుడ్ నటి అయినటువంటి ఆలియా భట్, నటుడు డైరెక్టర్ అయినటువంటి దేవ్ పటేల్, రెజ్లర్ అయినటువంటి సాక్షి మాలిక్ వీళ్ళందరూ ఇందులో చోటు పొందారు. మన భారతదేశ జనాభా 2024లో సుమారు 144 కోట్లు ఉంటుంది అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 అన్నటువంటి నివేదికలో అంచనా వేసింది. మనం చూస్తే 144.17 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే చైనా 142.5 కోట్లతో రెండో స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, 2024 ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు ఇండియా ఎనర్జీ వీక్ని ఎక్కడ నిర్వహించారు అంటే గోవాలో నిర్వహించారు. భారత్ 24 ఈగ్లా-ఎస్ పోర్టబుల్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్స్ని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది అంటే రష్యా నుంచి. కజకిస్తాన్లోని ఆస్తానాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భద్రతా మండలి కార్యదర్శుల ఎన్నో విడత సమావేశం జరిగింది రీసెంట్గా అంటే 19వ విడత సమావేశం. నెక్స్ట్ చూడండి, కలరా టీకాలో ఒక కొత్త వర్షన్ని WHO అన్నటువంటిది ఆమోదించింది. దాని పేరు యూవిచోల్-ఎస్ అన్నటువంటిది అనమాట. ఇవి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దీనికి సంబంధించిన PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.